అనే సినిమా పోస్టర్ను ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఆవిష్కరించారు. మలికుర్పురంకు చెందినటువంటి కథానాయకుడు, నిర్మాత, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జి రవికిరణ్తో కలిసి ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సినిమా పోస్టర్ను విడుదల చేశారు. తన వీరాభిమాని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న తన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు రవికిరణ్ తెలిపారు. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని కోరారు. ఈరోజు ఆర్కేపురం ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ దినోత్సవంలో మేమందరం కూడా స్వామివారి అంతర్వేది దేవస్థానం నుంచి మేము పాల్గొంటూ ఉన్నాం. మల్కీపురం వాస్తవులైన రవికిరణ్ గారు ఈ సినిమాలో హీరోగాను అలాగే నిర్మాతగాను వ్యవహరించి వారి సినిమా తీయటం, ముఖ్యంగా గంజాయి దాన్ని వ్యతిరేకించే ఆ విధానాన్ని ఆయన సినిమాగా తీయటం, ఒక టైం బౌండ్గా సినిమా తీసి ఆగస్టు 22వ తారీఖునైనా ఆయన విడుదల చేయబోతున్నాడు. ఇది చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మా ఊరి వాస్తవ్యుడు, మా నియోజకవర్గం చెందిన ఆ ఓటరు ఆయన హీరోగా నటించి నిర్మాతగా వ్యవహరించి వారితో పాటు రమేష్ బాబు గారు అలాగే జగంపూడి శ్రీదేవి గారు వీరందరూ కూడా వారి ఆర్థిక సహాయంతో ఈ సినిమాని నిర్మించి ఆగస్టు 22వ తారీఖున మనం విడుదల చేయబోతున్నాం ఈ సినిమాని. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది మా ఊర్లోనే, మా నియోజకవర్గంలోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ సినిమా తీయటానికి ఎంతో సమాజం మీద ప్రేమతో, ఒక మహిళల మీద గౌరవంతో, ఒక యువత వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ లైఫ్ని పాజిటివ్ చేసుకుంటున్నారనే ఉద్దేశంతో మేము సినిమా మొదలెట్టడం జరిగింది. కానీ ఈ రోజుని ఈ గంజాయి మీద చాలా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా అయిపోయింది. కానీ ఈ టైంలో రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటి తీసుకుని ఈ రోజుని మా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఒక పోస్టర్లో రిలీజ్ అవ్వచ్చు, డేట్ అనౌన్స్మెంట్ అవ్వచ్చు. ఈ రోజు నుంచే పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. అలాగే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమానం. ఆయన బర్త్డే రోజుని సినిమా రిలీజ్ కూడా నేను చేసుకుంటాం చాలా ప్రౌడ్గా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు శ్రీకర్ ప్రసాద్ గారు అని ఆయన ఇలాంటి స్టోరీ నాకు అందజేయటం, ఆయన ఉన్నంతలో జాగ్రత్తగా మాకు ఒక ప్లాన్గా ఒక ఎదరికెళ్ళటం, ఆయనకున్న వాళ్ళ నాన్నగారికి కట్ట సుబ్బారావు గారికి ఉన్న అనుభవాలు, వాళ్ళ పెద్ద పెద్దల అనుభవాలు మాకు ఈ రోజుని తెలంగాణ సీఎం గారి దగ్గర కూడా వెళ్ళటానికి మాకు మళ్ళీ 15వ తారీఖు మాకు కాల్ షీట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుని మాకు చాలా ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నందుకు చాలా